ప్రెగ్నెంట్ లేడీస్కి అబార్షన్ అవుతూ ఉంటాయి కదా, ఆ అబార్షన్ కాకుండా నీట్గా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా స్త్రీలకి అంటే రక్తహీనం వల్ల వాళ్ళకి సరిగ్గా మంత్ అవుతుంది అనమాట. అది అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలాగ అయ్యేటోళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే తొందరగా గర్భము రానివ్వదు, వచ్చినా తొందరగా పోతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఆవు పాలు తాగాలి. ఎక్కువగా అంటే మన గర్భం మాకు కొంతని కావాలి. ఈ పులుపు ఉప్పు కారం మాత్రం తినడం మానేవారు. ఈ ఆవు పాలతో మోదుగా అంటే ఊర్లలో మోదుగు చెట్లు ఉంటాయి. ఈ మోదుగు చెట్లు ఆకుని తీసుకొని పసుపు ముద్దగా అంటే ఆవు పాలతోనే దేంతో మిక్సీ పట్టేసి బహిష్ట అయిన సమయంలో, ఇప్పుడు మంత్ అవుతుంది కదా, నెలసరి, ఈ మంత్ అయిన టైంలో కరెక్ట్గా 1 నెల 2 నెలల వరకు కంటిన్యూగా చేస్తే ఆమెకి కంపల్సరీ మంత్ అదే ప్రెగ్నెంట్ నిలబడదు. రెండోది సూడున్న గేదె పాలుతో మేక మూత్రంలో కలిపి రోజుకు 4 తులములు పర్యాణంలో 3-4 రోజుల పాటు పుచ్చుకొని భర్తతో భోగించిన ఎడల గర్భం 100% ఇది అవుతుంది. 4వది ఒక ఆదివారం ప్రతి నెల పుష్వీ నక్షత్రం వస్తుంటుంది. ప్రతి నెలను కూడా కంపల్సరీ వస్తుంటుంది. సూర్యుడు ఉదయించబోని ముందు గరికిని తెచ్చేసి అవి కూడా పాల్లో కానీ మిక్సీ చేసుకొని తాగితే గర్భం కంపల్సరీ నిలబడుతుంది. ఈ ఆయుర్వేదంలో ఈ గుణాలు ఏదన్నమాట. కంపల్సరీ ఫ్రూట్స్ ఎక్కువగా ఆవు పాలు మాత్రం తాగాలి. పులుపు ఉప్పు కారం తగ్గించాలి.